ప్రతిపక్షమంటే ప్రజా సమస్యల మీద మాట్లాడే సమయంలోనే వాగ్వాదాలు, విభేదాలు తప్ప వ్యక్తిగతంగా కాదు అని నిరూపించే కుటుంబం చంద్రబాబు నాయుడు కుటుంబం అని మరోమారు నిరూపణ అయింది. చంద్రబాబు వారసుడు లోకేష్ నేడు ఆ సంస్కారవంతమైన రాజకీయాలకు కూడా వారసుడయ్యాడు. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అనారోగ్యంతో ఇబ్బంది పడినప్పుడు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఆయన శాసనమండలికి తిరిగి వచ్చిన తర్వాత మానవతా హృదయంతో మనస్ఫూర్తిగా సభకు స్వాగతం చెప్పారు. ఏది ఏమైనా నాయుడు క్రమశిక్షణ రాజకీయాలతో చరిత్రలో నిలిచిపోతారు. ఆ వారసత్వాన్ని మంత్రి నారా లోకేష్ కొనసాగించి చరిత్రలో నిలిచిపోయారని ప్రశంసలు కురిపిస్తున్నారు. బొత్స సత్యనారాయణ గారు నమస్కారం అంటూ పలకరించారు మంత్రి. బొత్స సత్యనారాయణ వినకపోవడంతో వెంటనే కల్పించుకున్న చైర్మన్ మంత్రి నారా లోకేష్ మిమ్మల్ని పరామర్శిస్తున్నారు అంటూ బొత్సకు తెలియజేశారు. వెంటనే మంత్రి మాట్లాడుతూ గురువుగారు చిన్న అనారోగ్య సమస్యతో బాధపడ్డారు. ఆయన తిరిగి ఆరోగ్యంగా హౌస్ కు రావడం ఆనందంగా ఉంది అని మంత్రి లోకేష్ అన్నారు.